మహబాద్ జిల్లా వ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన గౌడ కుల ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం చేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చిన గౌడ యువజన సంఘం సభ్యులను నిర్వాహకులు అభినందించారు. భవిష్యత్తులో జిల్లాలోని అన్ని బీసీ వర్గాల ప్రజాప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సన్మానించే కార్యక్రమాలను కూడా నిర్వహించాలని ఆకాంక్షిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహణకు సహకరిస్తున్న హైకోర్టు న్యాయవాది నలమస కృష్ణ గారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ నెల 14వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు సర్దాయి పాపన్న గౌడ్ విగ్రహానికి నివాళులర్పించి అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరిన పేరాల కట్టయ్య ఫంక్షన్ హాల్ కు చేరుకుని సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న గౌడ కులస్తులు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు మరియు గౌడ యువజన సంఘం సలహాదారు సిహెచ్ శ్రీనివాస్ గౌడ్ కోరారు. అక్కడి నుంచి ర్యాలీగా కట్టయ్య ఫంక్షన్ హాల్కి చేరుకొని ఇక్కడ సన్మాన కార్యక్రమం అదేవిధంగా సమ్మేళన మా గౌడ సమ్మేళన కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహిస్తామని చెప్పేసి కోరుకుంటాము. మహబూబాబాద్ జిల్లా పరిధిలోని 18 మండలాల్లో ఎన్నికైనటువంటి సర్పంచులు, వార్డు సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లకు ఒక సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించుకునే ఒక గొప్ప ఆలోచన చేయడం విధంగా అభినందించిన విషయం. ఈ ఆలోచన చేసిన గౌడ యువజన సంఘం వారికి మా మహబూబాబాద్ జిల్లా గౌడ జాతి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో జరిగిన సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయవంతం చేయడంలో కూడా ఈ గౌడ యువజన సంఘం అత్యంత కీలక పాత్ర పోషించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పురాలపై ఉన్న వ్యవస్థాపక అధ్యక్షులు గుండని కమలాకర్ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు దీపక్ గారికి, మన పట్టణాధ్యక్షుడు సాయి గారికి, వారి కార్యవర్గానికి అందరికీ ఈ సందర్భంగా గౌడ జాతి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని ఒక బాధ్యతగా భావించి మనం విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. మహబూబాబాద్ జిల్లాలో ఉన్న గౌడ ప్రజాప్రతినిధులను సన్మానించుకోవడం అంటే ఇది తొలిమెట్టు మాత్రమే. భవిష్యత్తులో ఈ స్ఫూర్తితో మనం మహబూబాబాద్ జిల్లాలో ఉన్న బీసీ ప్రజాప్రతినిధులందరినీ సన్మానం చేసుకునే ఒక గొప్ప కార్యక్రమాన్ని కూడా రూపకల్పన చేసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న హైకోర్టు న్యాయవాది నలమాస కృష్ణ గారికి కూడా ఈ సందర్భంగా మా మహబూబాబాద్ జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 14వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి కంటే ముందు మన నిర్వాహకులు చెప్పినట్టుగా సర్దాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద మనం జోహార్లు అర్పించి అక్కడ నుండి ర్యాలీగా ఇక్కడికి రావడం జరుగుతుంది. అక్కడ నుండి ప్రారంభిస్తే సభ ముగిసి సన్మాన కార్యక్రమం ముగిసేంత వరకు కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మిత్రులు మాకు సంపూర్ణంగా సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ జిల్లా వ్యాప్తంగా ఉన్న గౌడ సోదరులందరూ కరుణావస్థగా విజ్ఞప్తి